ఏపీలో లిక్కర్ టక్కర్ షురువైంది. మద్యం అమ్మకాల్లో గోల్మాల్ జరిగిందంటూ గతంలో ఉద్యమాలు నడిపిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. గత సర్కార్ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిబిఐ విచారణ కోరుతున్నారు. దీనికోసం ఏపీ సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. ఏపీ బీజేపీ చీఫ్ గా అప్పటి జగన్ సర్కార్ పై అలుపెరగని పోరాటం చేశారు పురంధేశ్వరి. అప్పుల నుంచి మొదలు పెడితే మద్యం దాకా అన్ని అంశాల్లో నాటి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు గుప్పించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు. 12 రూపాయల మద్యాన్ని 250 రూపాయలకు అమ్ముతున్నారంటూ ఆనాడు ఆరోపణలు గుప్పించారు పురంధేశ్వరి. అంతటితో ఆగకుండా మద్యం బాటిళ్లను ధ్వంసం చేసే కార్యక్రమాలతో బీజేపీ నేతలు, కార్యకర్తలు తమ నిరసనను తెలియజేశారు. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేశారు పురంధేశ్వరి. గత 5 ఏళ్లలో ఏపీలో మద్యం అమ్మకాలపై సిబిఐ దర్యాప్తునకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు ఏపీ బీజేపీ చీఫ్. గతంలో మిథనాల్ ను వాడి విచ్చలవిడిగా సింథటిక్ ఆల్కహాల్ తయారు చేశారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. మద్యం తయారీలో రసాయనాలు, సరఫరాలో చేతివాటం, అమ్మకాల్లో క్యాష్ పేమెంట్స్, ఇలా అన్ని విభాగాల్లో అక్రమాలు జరిగాయని సీఎం కు రాసిన లేఖలో పురంధేశ్వరి ఆరోపించారు. ఆ లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు. క్వాలిటీ లేని మద్యం వల్ల ఏపీలో 5 ఏళ్లలో 5 లక్షల మంది వరకు చనిపోయి ఉంటారని పురంధేశ్వరి ఆరోపిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు లేకపోవడంతో వందల కోట్ల రూపాయలు నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆమె ఆరోపించారు. దీనిపై గతంలో పురంధేశ్వరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. అదాన్ అనే మద్యం సరఫరా కంపెనీ వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారని అప్పట్లో పురంధేశ్వరి ఆరోపించారు. దీనికి అప్పట్లోనే విజయసాయి కౌంటర్ ఇచ్చారు. ఈ అదాన్ కంపెనీకి ఒక్క సంవత్సరంలోనే 1164.86 కోట్లకి సంబంధించినటువంటి ఆర్డర్స్ సేకరణ ఈ కంపెనీ నుండి జరిగింది, అదాన్ డిస్టిలరీస్ నుండి. పురంధరేశ్వర్ గారు ఆ మద్యం సేవిస్తారో నాకు తెలియదు. నాకు ఆ బ్రాండ్ల గురించి కూడా తెలియదు. ఏమేం బ్రాండ్స్ ఉన్నాయనేది కూడా తెలియదు. బహుశా పురంధరేశ్వర్ గారు ఈ విషయం తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేదేమో. ఆమెకున్నటువంటి నైతిక విలువల్ని కానీ నేను చెప్పినట్లయితే, ఆమె చేసినటువంటి పనులను కానీ నేను నోరు విప్పి చెప్పినట్లయితే, ఒక మహిళ కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకుని నేను ఈ విషయాలను నేను బయట పెట్టలేకున్నాను. ఆ పాత కథ ఇప్పుడు మళ్లీ సరికొత్తగా తెరపైకి వస్తోందా? ఈ పరిణామాలు ఏపీలో లిక్కర్ టక్కర్ కి దారితీస్తాయా? పురంధేశ్వరి లేఖపై చంద్రబాబు సర్కార్ ఎలా స్పందించనుంది? ఈ పరిణామాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.